ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఉదయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వీక్షకులందరికీ, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని కుటుంబమా, ప్రియ సహోదరి స్నేహితుడా, సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా మానవుడు రెక్కలు పొందుకొని ఉన్న పాటున హఠాత్తుగా పైకి ఎగరడం, ఎత్తైన స్థలములలో అలా మనం ఈ పిక్చర్లో చూస్తున్నట్లుగా రియల్లీ ఎప్పుడైనా మనం ఊహించుకున్నామా? యూనో ఇది మనకు సాధ్యమవుతుందంటారా? అబ్సల్యూట్లీ పాసిబుల్ ఇన్ ద లార్డ్స్ రిటర్న్. యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో మనమందరం ఉన్న పాటున ఎత్తబడతాం. ఎంత అద్భుతకరమైనటువంటి దినమో ఆ రోజు. మనిషి ఉన్న పాటున రెక్కలు పొందుకొని పైకి ఎగురుతూ దాదాపు తాను చూస్తున్నటువంటి తన ప్రాంతము చాలా స్వల్పంగా కనిపించేంత వరకు అలా పైకి ఎగురుతూ ఉంటే తన ఇల్లు చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాదు తన చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. తన నివసించినటువంటి ప్రాంతం అంతా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకా పైకి వెళ్తా ఉంటే ఆ మబ్బులలోనికి వెళుతూ ఆ భూమి ఎంతో లోతుగా కనిపిస్తున్నప్పుడు అది చాలా స్వల్పంగా కనిపిస్తూ ఆఖరికి ఈ భూమి ఈ భూమిలో ఉన్నటువంటి సమస్తము కూడా తన కళ్ళకు స్వల్పంగా కనిపిస్తూ ఉన్న పాటున పైకెత్తబడుతూ మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ముఖకాంతిని దర్శించేటటువంటి అద్భుతమైనటువంటి దినం. ఒక్కసారి మనం ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో జరగబోయేది ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి రెండవ రాకడలో రానే ఉన్నారు. ఆ రెండవ రాకడలో పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆయనకు విధేయత చూపినటువంటి వారు రక్షణార్థమైన మారు మనసు పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనతో పాటు ఎత్తబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన వరుడుగా రానే ఉన్నాడు, వధువుగా మనం సిద్ధపడుతున్నప్పుడు మనం ఎత్తబడతాం అని. నిజంగా వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద డే. యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి రాకడలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన సమస్త మానవాళి యొక్క పాపమును మోసుకొని పోవుటకు ఈ లోకంలో ఆయన గొర్రెపిల్ల వలె జన్మించాడు. అంటే మానవ పాప ప్రక్షాళన కొరకు ఆయన జన్మించాడు. సమస్త మానవాళి పాపములను విమోచించుట కొరకు ఆయన జన్మించాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించినని మత్తయి తను చెప్తా ఉంటాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నుండి మన రక్షించుటకు ఈ లోకంలోనే మానవుడిగా జన్మించాడు. అయితే రెండవ రాకడలో ఆయన పరిశుద్ధుల కొరకు రానే ఉన్నాడు. ఎవరైతే ఆయన ఎదుట శరీరమునను ఆత్మకును మరియు మనస్సుతోను ఆయన ఎదుట నిందారహితులుగా ఉంటారో వారు ఆయనతో ఎత్తబడతారు. ఆయన వారి కొరకే రానే ఉన్నాడు. తన వారిని తనతో పాటు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువు రానే ఉన్నాడు. చూడండి, ఈ పిక్చర్ మనం చూస్తా ఉన్నట్లయితే ఐ టెల్ యూ ఎ మిస్టరీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 53వ వచనంలో we will not all sleep but we will all be changed in a flash, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet will sound, the dead will be raised in imperishable, and we will be changed. For the perishable must clothe itself with the imperishable, and the mortal with immorality. రెప్ప పాటున మార్పు పొందుతాం. మ్రోగగానే ఆ క్షయతను విడిచి అక్షయతను ధరించుకుంటాం. మరణము లేనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రపంచంలోనికి మనం అడుగు పెడతా ఉంటాం. అందుకే క్రైస్తవుడు ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి అని అంటే నిత్యత్వం. వి హ్యావ్ ఎ హోప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో యేసుక్రీస్తు ప్రభు వారి రాకడకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు మనకు అటు రీతిగా సహాయం చేస్తూ ఉన్నాడు.
ఈ సమయం మందు ప్రభు రాకడకు సిద్ధపడడానికి నేను మీతోటి కొన్ని విషయాలు పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి రాకడకు మనం సిద్ధపడడానికి కొన్ని విషయాలు నేను మీతోటి మనం ఏ రీతిగా సిద్ధపడాలి అన్న విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ ఉదయం మీ ఎదుటకు రావడానికి ప్రభు నాకు సాయం చేశాడు. ప్రభు రాకడకు సిద్ధపడడానికి ఉన్నటువంటి ఆజ్ఞలు మనం చూస్తాం ఈరోజు. బీ సోబర్, బీ విజిలెంట్. తెలివిగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని దేవుని మాట సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బీ సోబర్, బీ విజిలెంట్ అంటే ఏమిటి? మనం చూస్తే కనుక 10 కమాండ్మెంట్స్ అని గుర్తు రాగానే మనకు ఇజ్రాయెల్ ప్రజలకు దేవాది దేవుడు అప్పగించినటువంటి, దేవుడు రిలీజ్ చేసినటువంటి కమాండ్స్ మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రంలో ఆ 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు పొందుకున్నారు. అంతేకాదు దాదాపు ఓల్డ్ టెస్ట్మెంట్ లో 600 అబోవ్ కమాండ్మెంట్స్ మనం గమనిస్తూ ఉంటాం. బట్ ఫైనల్లీ ఇట్ లిస్టెడ్ ఫర్ 10 కమాండ్స్. 10 ఆజ్ఞలు అతి ప్రాముఖ్యంగా మనకు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు జారీ చేశారు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీవు దేవుడైన యెహోవాను ఆరాధించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సమస్త మానవాళి పొందుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత అతి శ్రేష్టమైనది ఏమిటి అనే విషయాన్ని పౌలు గారు తేటపరుస్తూ వచ్చారు. ఈ 2 ఆజ్ఞలలో కూడా దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నామో, ప్రభు రాకడ సమీప్యంలో ఉన్నటువంటి మనం అదే ప్రేమతో ఇతరులను కూడా మనం ప్రేమించు వారమే, ఆతిథ్యం ఇచ్చు వారమే ఉండాలని కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ చెప్తా ఉంటాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ఈ 3 శ్రేష్టమైనవి. ఇందులో ఈ మూడిట్లో కూడా చాలా శ్రేష్టమైనది ప్రేమయే అన్నమాట రాయబడి. సో మనం చూస్తా ఉంటే కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు మనం ఎలా చూస్తా ఉంటాం. అయితే ప్రభు రాకడకు ఆజ్ఞ అంటే ఏంటి? సిద్ధపరచడం, ప్రభుకి ఇష్టలుగా మనం జీవించడం, ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయనను ప్రేమించుట అని బైబిల్ సెలవిస్తా ఉంది. అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించడం వల్ల, ఆయన ఆజ్ఞలను మనం గైకొనుట వలన ఆయనను ప్రేమిస్తూ ఆయనకు సామీప్యంగా ఆయన కొరకు సిద్ధపడతాం. యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడకు కూడా పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలు పేతురు ద్వారా జారీ చేయబడ్డాయి. సంఘము ఆనాడు జెంటైల్ క్రిస్టియన్స్ కి పేతురు గారు తాను రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు రాకడకు సిద్ధపడి ఉండడానికి 10 ఆజ్ఞలు జారీ చేశాడు. ఆజ్ఞ అని చెప్తా ఉన్నాం అంటే కమాండ్. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ ఆల్సో. ఆజ్ఞ అనేది ఒక ఆదేశం లాంటిది. అంటే మనం తప్పకుండా పాటించాల్సినది. ప్రభు రాకడకు ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు, వాటిని మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 19 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రికలో దాని యొక్క సర్వేను మనం చూడగలిగినట్లయితే, ఒకసారి ఇందులో పూర్తిగా 5 అధ్యాయాలు మనం గమనిస్తూ ఉంటాం. 5 అధ్యాయాల్లో కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు పేతురు గారు తెలియజేస్తూ వచ్చారు. అదేంటంటే అవర్ లివింగ్ హోప్ అండ్ హోలీ లైఫ్. మనం కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ మరియు మనం జీవించాల్సిన పరిశుద్ధమైన జీవితం. అవర్ సబ్మిషన్ అండ్ గాడ్స్ ఆనర్. మన యొక్క సమర్పణని దేవుడు ఏ రీతిగా ఆనర్ చేస్తాడు. అవర్ సఫరింగ్ అండ్ క్రైస్ట్ సఫరింగ్. ప్రభు ఏ రీతిగా మన కొరకు శ్రమ పొందడం, అందులో మనం పాలిభాగస్తులం అవ్వాలన్న విషయాన్ని చెప్తా ఉంటాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో, బ్లెస్డ్ బి ద గాడ్ అండ్ ఫాదర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద లార్డ్స్ సేక్స్, సిన్స్ క్రైస్ట్ హస్ సఫర్డ్, కీప్ ఎ గుడ్ కాన్షియన్స్. ఈ రీతిగా ఈ యొక్క పత్రిక యొక్క మొత్తం మీరు ఎప్పుడైనా ఇప్పటి వరకు ఫస్ట్ పీటర్ మీరు చదవలేదు అని అంటే, చాలా అద్భుతమైన విషయాలు ప్రభు రాకడకు మనం సిద్ధపడడానికి. టు గో ఆన్, మీరు ముందుకు కొనసాగుతూ ఉండండి. టు లివ్ ఫెయిత్ఫుల్లీ, విశ్వాసంతో మీరు మీ ప్రయాణమును కొనసాగించండి. టు స్టాండ్ ఫర్మ్,
అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి, అందులో మీరు నిలబడి ప్రభు ఇచ్చే మహిమ కిరీటాన్ని పొందుకోవాలి అన్న విషయం చాలా ఎంకరేజ్మెంట్ పాస్టర్. ఇది చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ముఖ్యంగా ఆ దాని యొక్క నేను థీమ్ ఏమని పెట్టుకున్నా అంటే హోప్ఫుల్ లివింగ్ ఇన్ హార్ట్ఫుల్ టైమ్స్. నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఎలాంటి పరిస్థితులలో? హార్ట్ఫుల్ టైమింగ్స్ అంటే చాలా నొప్పి కలిగించేటటువంటి, బాధ కలిగించేటటువంటి శ్రమల యొక్క దినాల్లో నిరీక్షణ కలిగి ఏ రీతిగా ముందుకు సాగాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పేతురు రాసిన మొదటి పత్రిక ద్వారా మన ధైర్యాన్ని పొందగలుగుతా ఉంటాం. సో లెట్ మీ షో దట్ వాట్ ఆర్ ద 10 commandments. ప్రభు రాకడకు సిద్ధంగా ఉండుటకు, ప్రభు రాకడకు ఖచ్చితంగా మనం ఆదేశించబడ్డాం. ఏమిటి ఆ 10 ఆజ్ఞలు? పేతురు గారి ద్వారా మనం చూస్తే గనక, పేతురు రాసిన మొదటి పత్రిక మీ దగ్గర ఉంటే, బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తాం. మొదటి ఆజ్ఞ, బి సోబర్, మెలకువ, ఆ నిబ్బరమైన బుద్ధి గల వారే ఉండండి. ఒక చోట ఎలా, స్వస్థ బుద్ధి గల వారే ఉండండి. వాచ్ అండ్ టు ప్రే, మెలకువండి ప్రార్థన చేయండి. హ్యావ్ ఫెర్వెంట్ లవ్, ప్రేమతో ఆతిథ్యం. యూస్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వండి, ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి. మినిస్ట్రీ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, మీ కృపావరములను మంచి గృహ నిర్వాహకులై వాడండి. థింక్ ఇట్ నాట్ స్ట్రేంజ్. ఈ అంత్య దినాల్లో జరిగేటటువంటి సంఘటనల గురించి ఆశ్చర్యపడకండి. ఈ కరోనా గురించి కానీ, మిడతల గురించి కానీ, అక్కడక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమముల గురించి కానీ, లేకపోతే విపత్తుల గురించి కానీ ఆశ్చర్యపడకండి. ఏదో వింత జరిగినట్లు ఆశ్చర్యపడి. థింక్ ఇట్ నాట్ స్ట్రేంజ్. 12th verse లో రిజాయిస్, సంతోషించండి. ప్రభు రాకడలో జరుగుతున్న విషయాలన్నీ బట్టి సంతోషించండి. ఏమని? ఎస్, మై లార్డ్ ఈస్ కమింగ్ సూన్, నా ప్రభు త్వరలో రానే ఉన్నాడు అని ఆయన కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఆలోచించండి, వరుడు వస్తున్నాడు అనంటే పెళ్లి విందులో డప్పులు కొడతా ఉంటారు, అక్కడ నుంచి దూరం నుంచి సౌండ్ వినిపిస్తా ఉంటుంది. ఆ రీతిగా ప్రభు వస్తున్నప్పుడు కూడా అందరూ అలర్ట్ అవుతా ఉంటారు. చుట్టూ పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంటాయి. సో at the time we have to think, we have to stable in our hearts, our Lord is coming soon. నా ప్రభు వస్తున్నాడు, నా వరుడు వస్తున్నాడు అన్నటువంటి ఆనందంతో మనం సంతోషించు వారే ఉంటాం. డు నాట్ బి షేమ్. ప్రభు నామమును ప్రకటించుటకు సిగ్గుపడకూడదు. గ్లోరిఫై గాడ్, దేవుని మహిమపరచండి. కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. ఈ రోజు డే బై డే మనం ఈ ఆజ్ఞలు ఒక్కొక్కటి మనం ధ్యానించడానికి నేను మీ ముందు రావడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. మొదటి ఆజ్ఞ మనం ఈరోజు ధ్యానిద్దాం. అదేంటంటే బీ సోబర్, బీ విజిలెంట్. ఏంటి? స్వస్థ బుద్ధి గలవారే ఉండండి, స్వస్థ బుద్ధి గలవారే ఉండండి అన్న విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తా ఉంటాం. ఇట్ ఈస్ ద ఫస్ట్. ఆ 10 ఆజ్ఞలలో కూడా మొదటి ఆజ్ఞను మనం చూస్తా ఉన్నాం. లెట్ మీ see my Bible. మొదటగా స్వస్థ బుద్ధి గలవారే ఉండండి అన్న మాటకు అర్థం ఏమిటి, లేకపోతే అంటే ఏమిటి? స్వస్థ బుద్ధి గలవారే ఉండుడి అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చూద్దాం. వాట్ సోబర్నెస్ అండ్ విజిలెంట్నెస్ అన్న విషయాన్ని చూస్తే ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట అనంటే, పౌలు గారు తాను రాసినటువంటి పాస్టోరల్ ఎపిస్టల్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, టైటస్ తీతుకు రాసినటువంటి పత్రికలో 10 సార్లు బీ సోబర్, బీ విజిలెంట్ అన్న మాట రాశాడు. ముఖ్యంగా ఈ మాటను మనం చూస్తే పాస్టర్స్ కి, సేవకులకు తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాస్తూ వచ్చాడు. అలాగే చర్చ్ మెంబర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు స్వస్థ బుద్ధి గల వారే ఉన్నాడు, అటువంటి వారిని నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలి, విశ్వాసులుగా వారిని అంటే విశ్వాసిగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలని, దాదాపు మెనీ క్వాలిటీస్ వి విల్ అబ్జర్వ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ టైటస్ 2nd chapter 1-6. సో సేవకులకు మరియు సంఘమునకు స్వస్థ బుద్ధి గలవారే ఉండండి అనేటటువంటి క్యారెక్టర్, లేకపోతే ఆ ఆజ్ఞ ఎంతో ప్రాముఖ్యమైనది మనం గమనిస్తా ఉండొచ్చు. పేతురు గారు కూడా తాను రాసినటువంటి మొదటి పత్రికలో 3 సార్లు రాశాడు. ఏదైనా ఒక విషయాన్ని పలుమార్లు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనక
మనం తీసుకోవాల్సిన శ్రద్ధ ఎంతో ఉంది. ముఖ్యంగా ప్రభువు రాకడ సమయంలో బీ సోబర్ అనేటటువంటి ఆజ్ఞ మనం ఆలోచిస్తే 3 టైమ్స్ పేతురు గారు రాస్తూ వచ్చారు. ఏమని? మొదటి పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటా ఉంటాడు. ఏమని అనంటే, కాబట్టి మీ మనస్సు అను నడువు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మొదటగా ఈ స్వస్థ బుద్ధి గలవారై ఉండండి అని చెప్పుటలో వి హ్యావ్ ఎ హోప్. ఎటువైపు? యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమగు దినం వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండుటకు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. రెండోది 4:7లో చెప్తా ఉన్నాడు, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అటు ఆ అపవాది యొక్క కుయుక్తి మనకు కనిపిస్తా ఉంది. ఆ అపవాదిని ఎదురించుటకు మనం చూస్తాం అపవాది ఏ రీతిగా ఈ అంత్య దినాల్లో పనిచేస్తా ఉంటాడు అనే విషయాలు. అయితే రెసిస్ట్ డెవిల్, నిరోధించడానికి, అపవాదిని ఎదిరించడానికి మనం నిబ్బరమైన బుద్ధి గలవారు ఉండాలి. వాట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ పీటర్ మెన్షన్ హిస్ లెటర్. పేతురు గారు 3 ప్రాముఖ్యమైన సందర్భాలలో జ్ఞాపకం చేస్తూ, ఈ 3 సందర్భాల్లో కూడా స్వస్థ బుద్ధి గల వారే ఉండకపోతే గనక మనం ఓడిపోతాం అన్న విషయాన్ని చెబుతా ఉన్నాడు. మొట్టమొదటిగా నిబ్బరమైన బుద్ధి గల, రెండోది ప్రార్థించు వారమే ఉండాలా, మూడోది అపవాదిని ఎదిరించుటకు మనం స్వస్థ బుద్ధి గల వారమే ఉండాలి. బీ సోబర్ అంటే అర్థం ఏంటి? స్వస్థ బుద్ధి గల వారే ఉండడంటే మనకి ఇంకా అర్థం తెలుసుకోవాలనుకుంటే, బీ సోబర్ మైండెడ్ అంటే తెలివిగా ఉండడం. ఇప్పుడు ఇంకా అర్థం అవుతుంది కదా. స్వస్థ బుద్ధి గల వారే ఉండడం అంటే గ్రాంధిక భాషలో ఉంది, ఇంకా కొంచెం తెలుగులో చెప్తే బాగుంటుంది అంటే తెలివిగా ఉండడం అని అర్థం అన్నట్టు. తెలివిగా ఉండడం అని అర్థం. రైట్. బాగా వెల్ బ్యాలెన్స్డ్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్, బాగా సమతుల్యత మరియు స్వీయ క్రమశిక్షణ, తనకు తానుగా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ తో, అంటే లోకంలోనికి పడిపోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలకు పడిపోకుండా సెల్ఫ్ డిసిప్లైన్, తన లైఫ్ ని స్వీయ క్రమశిక్షణతో, ప్రభు ఎదుట చాలా క్రమశిక్షణతో ఉండడై అన్నమాట అని అర్థం అన్నట్టు. సో కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ క్లియర్. మీ మనస్సుని స్థిరంగా, ఈ అంత్య దినాల్లో భూలోక సంబంధమైన ఆశలు, శ్రమలు ఎక్కువగా ఉంటాయి కనుక దొంగతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఎక్కువ వస్తాయి కనుక సుఖంగా జీవించాలి, దాని కొరకు ఏదైనా చేయాలి అంటే దొంగతనాలు చేయాలి, హత్యలు, ఆత్మహత్యలు, మనశ్శాంతి దొరకదు శ్రమలలో. సో ఏంటి ఈ జీవితం అనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు, మనసు నిలకడగా ఉండదు, ఊహల్లోకి వెళ్ళిపోతా ఉంటది, ఒంటరితనంలోకి వెళ్ళిపోతా ఉంటది, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతా ఉంటది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతా భావం, అసలు నేను బ్రతకలేను, ఏంటి నా పరిస్థితి, నా బ్రతికేందుకు ఇలా ఉంది అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మీ మనసును ప్రభు యందు స్థిరంగా ఉంచండి, స్పష్టంగా ఉండండి, క్లియర్ గా ఉండండి. ప్రభు యందుల మీ మనసును ఏకాగ్రతం చేయండి. మనం చూస్తామన్నది కరోనా విపత్తులో ఒక పక్కన కరోనా వైరస్ మనుషుల్ని చంపేస్తుంది అన్న విషయాన్ని చూస్తుంటే, ఇంకో పక్కన హత్యలు పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఎంత దారుణం అండి. దొంగతనాలు కూడా పెరిగిపోతాయి. ఏమిటి పరిస్థితి? ఇదే అంత్య దినాలు. అయితే ప్రభు అంటున్నాడు, మీ మనసుని స్థిరంగా స్పష్టంగా ఉంచండి. అంతే కదా, ప్రభు రాకడను గురించి సాబర్ మైండెడ్ అంటే పిచ్చిగా ఎదురు చూడాలా. ఎస్ మై లార్డ్ ఇస్ కమింగ్, ఎస్ మై లార్డ్ ఇస్ కమింగ్ అనేటువంటి ఫ్రెంజినెస్ ఉండాలి, ఇంటెలెక్చువల్ మేధస్సుతో ఉండాలి, చాలా జ్ఞానంతో మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇంతకీ ఎందుకు నేను స్వస్థ బుద్ధి గలవాడే ఉండాలి? వై, ఎందుకు అన్న విషయాన్ని పేతురు గారు ఏం చెప్తున్నారంటే, ప్రిపేరింగ్ ఫర్ క్రైస్ట్ రిటర్న్. ప్రభు రాకడ కొరకు ప్రభు వస్తున్నాడు. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ ప్రభు రానే ఉన్నాడు గనక ఖచ్చితంగా స్వస్థ బుద్ధి గలవాడు, తెలివిగా ఉంటూ మనసుని స్థిరపరచుకుని ప్రభు కొరకు ఎదురు చూచుట ఎంతో అవసరమే ఉంది. ఇంతకీ ప్రభు ఎప్పుడు వస్తాడండి అన్న విషయాన్ని మనం చూస్తే గనక రోమాపత్రికలో 13వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటా ఉంటుందంటే, ద నైట్ ఈస్ నియర్లీ ఓవర్, the day is almost here, so let us put aside the deeds of darkness and put on the armor of light.
చీకటి గడుస్తుంది, పగులు వచ్చేస్తుంది, నియర్లీ ఓవర్. చీకటి గడుస్తూ ఉంది, ఆ పగలు త్వరగా రాబోతా ఉంది. అంటే ఒక్క నైట్ తో పోల్చాడు. పడుకునేటప్పుడు ఇదే నాకు, నేను పొద్దున లేస్తే ఇక నేను ప్రభువుని చూస్తానేమో అన్నటువంటి దినాలు ఇవి. రోమా పత్రికలో పౌలు గారు రాస్తా ఉన్నారు. ఎప్పుడు ఈ రోమా పత్రిక రాయబడింది అనంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మనం చూస్తా ఉంటది. కొన్ని సంవత్సరాలకు తర్వాతనే మనం ఈ పత్రికను పౌలు గారు రాయడం చూస్తా ఉంటాం. అరౌండ్ 60-75 మధ్యలో ఈ పత్రిక రాసి ఉంటాడు. ఇప్పుడు చూస్తే క్రీస్తు శకం 2020లో ఉన్నాం మనం. చర్చ్ ఈస్ ప్రిపేరింగ్ దేర్ మైండ్స్ ఫర్ ద క్రైస్ట్ రిటర్న్ ఇన్ దిస్ వే. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి, ఎంతగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ వస్తున్నా. అలర్ట్నెస్. ఈ రాత్రి గడుస్తుంది, పొద్దునే వస్తాడేమో ప్రభు. పొద్దున్నే ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి, రాత్రికి రాత్రి పులిహోర వండుకుంటాం, పూరీలు వండుకుంటాం, బట్టలు చదురుకుంటాం, ఎక్కడ వెహికల్ సిద్ధపరచుకుంటాం. ఎవ్రీథింగ్ వి విల్ ప్రిపేర్ ఎర్లీ, బికాస్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఐ వాంట్ టు గో. ఫ్రెండ్స్, ఆలోచించండి, ప్రభు రాకడ కూడా ఇదిగో రాత్రి గడుస్తుంది, ఉదయాన్నే ఆయన వస్తాడేమో అన్నట్లుగా మనం సిద్ధపడాలి. ప్రభు రాకడ అంత సమీపం. యోహాను ఈ రీతిగా రాస్తా ఉంటాడు. ఏమని అంటే 1 John 1:28లో, చిల్డ్రన్ ఇట్ ఈస్ ద లాస్ట్ అవర్. అక్కడేమో ఒక రాత్రి గడుస్తుంది పొద్దున అని చెప్పాడు. యోహాన్ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి అత్యంత సాన్నిహిత్య శిష్యుడు అంటున్నాడు, చిల్డ్రన్, చిన్నపిల్లలారా, ఇదే చివరి గడియ. ఇప్పుడు మనం మాట్లాడుతున్న గడియ చివరి గడియ కాబోదు. ఏమో ఈ మెసేజ్ నడుస్తూ ఉంటేనే మధ్యలోనే ప్రభు వస్తాడేమో, మెసేజ్ అయిపోయినాక ప్రభు వస్తాడేమో. బి అలర్ట్ మై ఫ్రెండ్, బి అలర్ట్. ప్రభు రాకడ గంటల్లో, ఇట్స్ ద లాస్ట్ అవర్. ఇవన్నీ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్. ప్రకటన గ్రంథములో, బైబిల్ ఆఖరిలో ఉన్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, బైబిల్ ఇస్ క్లోజింగ్ విత్ వెరీ కాన్షియస్ వర్డ్ అండ్ కమాండ్, బిహోల్డ్, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నమాట. బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వచ్చున్నాను. ఇప్పుడు ఎవరు అంటున్నారు? ప్రభువే అంటున్నాడు. ఇప్పుడు దాకా మనం చదివిన బైబిల్లో ఆయన శిష్యులు అన్న మాటలు చూస్తాం, ఇప్పుడు ప్రభువే అంటున్నాడు. అంతేకాదు యోహాను కూడా ప్రకటన గ్రంథంలో లాస్ట్ ప్రేయర్ ఇన్ ద హోలీ బైబిల్ ఈజ్ ఆమేన్, కమ్ లార్డ్ జీసస్. ప్రభువా త్వరగా రమ్ము. ఎవ్రీ డే అవర్ ప్రేయర్స్ మస్ట్ బి లైక్ దిస్, లార్డ్ ప్లీజ్ కమ్ సూన్ అన్నట్లుగా మన ప్రార్థనలు ఉండాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది మై ఫ్రెండ్. ఒక గొప్ప భక్తుడు అంటా ఉంటాడు, ఏమనంటే, ఇప్పుడు నేను వర్క్ చేస్తా ఉన్నాను, ఒకవేళ మధ్యలోనే ప్రభు వస్తే నా పని అంతట్లో నేను నమ్మకంగా ప్రభు దగ్గర నేను సరిగ్గా నిలబడి, ఎస్ లార్డ్ ఐ ఫినిష్డ్ వెల్ అనే విధంగా నా లైఫ్ ఉంటుందా? ప్రభు వచ్చే సమయం కొరకు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా సరే, మీరు ఏదైనా వ్యాపారం చేసేవారు ఉండొచ్చు, మీరు ఏదైనా కూరగాయల వ్యాపారం కానీ, లేకపోతే షాప్ నడిపించే వాళ్ళు, టీచింగ్ జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు, ఆడిట్ వస్తూ ఉంటారు సడన్ గా. ఆడిట్ చేసేవాళ్ళు, బ్యాంక్ మేనేజర్ అయితే సడన్ గా ఆడిట్ వస్తారు. ఆడిట్ వచ్చినప్పుడు దే విల్ ఇన్స్పెక్ట్ ఎవ్రీథింగ్. ప్రభు రాకడకు మనం అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా మన మనస్సుని, మన శారీరక క్రియలను, మన జీవితాన్ని పూర్తిగా ఆయన ఎదుట నిందారహితంగా ఉంచాలి. అందుకే పౌలు గారు అంటా ఉంటారు కదా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో, మీరు నిందారహితులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు. ఫైనల్లీ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ద అవర్ ఇస్ వెరీ నియర్ అండ్ హియర్. పేతురు అంటున్నాడు తాను రాసిన పత్రికలో, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది. దీని యొక్క NIVలో ఏముంటుందంటే, the end of all things is near, therefore be alert and be of sober mind so that you may pray. But the end of all things is that hand, ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన పాదం దగ్గర కాదు, ఇప్పుడు చేతిలో ఉన్నాయి. ఆయన రెడీగా ఉన్నాడు రావడానికి. therefore be serious and watchful in your prayers. మీ ప్రార్థనలో చాలా సీరియస్నెస్ ఉండాలి. చాలా మంది ఈ నెగ్లిజెన్స్ అనేది ఉంటా ఉంది. అప్రమత్తంగా ఉండండి అని అంటే, సీరియస్ గా ప్రార్థించడం, మన లైఫ్ విషయంలో చాలా సీరియస్నెస్. చాలా మంది లోకల్లో చూస్తా ఉన్నట్లయితే
ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు. మై ఫ్రెండ్, బి సీరియస్ అండ్ వాచ్ఫుల్ ఇన్ యువర్ ప్రేయర్. గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ లో ఈ మాట రాయబడింది. ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నియర్. అన్నిటికీ అంతం వచ్చి ఉన్నది. వచ్చి ఉన్నది, ప్రారంభమైందని చెప్పట్లేడు, వచ్చి ఉన్నది. ప్రభు యొక్క రాకడ వచ్చి అంటే మనకు దగ్గరలో ఉన్నది. ఇట్ ఈస్ ఆల్ షోయింగ్ క్రైస్ట్ రిటర్న్. ఆయన వచ్చుట ప్రతి ఒక్కడు చూసే సమయంలో దగ్గరలో ఉన్నాం. వీఆర్ వెరీ నియర్ టు ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సెకండ్ టైం. ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నియర్, దేర్ఫోర్ ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నియర్. అన్నిటికీ అంతం చాలా దగ్గరలో ఉంది. పేతురు అంటున్నాడు, హియర్ ఓన్లీ, నియర్ అండ్ హియర్, దగ్గరలోను మరి ఇక్కడే ఉంది. చూడండి, గమనిస్తా ఉండండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ప్రేయర్స్, యూ విల్ బి ఫైండ్ ఇట్. Therefore, practice self-control and keep your minds clear so that you can pray. Practice self-control అన్న విషయాన్ని మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం. వీటన్నిటి క్రోడీకరించి మనం చూస్తూ ఉంటాం. యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా రాయబడింది. ఎందుకు నేను ఇవన్నీ రాస్తున్నానంటే, మనం ఒక్కొక్క కామెంటరీలో ఒక్కొక్క విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ద ఎండ్ అండ్ culmination of all things is near. Therefore, be sound-minded and self-control for the purpose of prayer, staying balanced and focused on the Lord's coming అని చెప్తా ఉంటారు. సరే, వీటన్నిటిలో మనం చూస్తా ఉన్నట్లయితే ఒకటి క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. అప్రమత్తంగా ఉండండి, స్థిరమైన మనసులు కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు ఎక్కడ త్రోవ తప్పిపోకుండా, తొలగిపోకుండా, దారి తప్పిపోకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ తో కలిగి ఉండండి. ఇవన్నీ ఎందుకు, ఈ కమాండ్స్ ఎందుకు ఇంత అప్రమత్తత అనంటే, ప్రమాదాలు ఉన్నాయి. ప్రభు రాకడలో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి అన్బిబ్లికల్ ఎంఫాసిస్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ ఇప్పటి వరకు మీరు చదవండి ఒకసారి. చదివితే ఒక విషయం అర్థమవుతా ఉంటుంది. ఏంటంటే, ప్రభు రాకడ గురించి అపహాసించే వాళ్ళు, ఆయన వాగ్దానం ఏమాయను అనేటువంటి అపహాసకుల గుంపు తయారవుతుందంట. ఇంకెప్పుడు వస్తాడంటే, మాకు చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, యేసు ప్రభు వస్తాడని, ఇంకెప్పుడు వస్తాడు అనేటువంటి కొంతమంది యొక్క వారిని చూస్తూ ఉంటాం. అంటే అపహాసకులు మనం చూస్తాం. రెండోది అబద్ధికులను కూడా చూస్తూ ఉంటాం. రెండోది సాటాన్స్ వర్క్స్. అపవాది చాలా తెలివిగా మూవ్ అవుతా ఉంటాడు. వాడి యొక్క రూపం మారుద్దట. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తా ఉంటాడు. పేతురు రాసిన 1వ పత్రికలో 5వ. ఈ 2 రీజన్స్ ని మనం కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్బిబ్లికల్ ఎంఫసిస్. మనం 2వ పేతురు 3వ అధ్యాయం చదివితే గనక చాలా ప్రభు రాకడ గురించి అబద్ధ బోధలు ప్రారంభమవుతాయంట. కొంతమంది చెప్తా ఉన్నారు కదా ఈ మధ్యలో కూడా, ఇగో ఆ డేట్ ను వస్తాడని చెప్పాడు నాతోటి అని చెప్తా ఉంటారు. యూనో, సమయాన్ని దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు. Matthew 25:13 లో, సో స్టే అవేక్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ యూ డు నాట్ నో ద డేట్ ఆర్ మూమెంట్ ఆఫ్ రిటర్న్. ప్రభు యొక్క డేట్ గురించి, రాకడ యొక్క సమయం గురించి మనకు తెలియదు. వి డోంట్ హ్యావ్ ద స్పెసిఫిక్ scriptures, specific date in the scriptures, but it's very near, దగ్గరలో ఉంది అన్న విషయం మాత్రం స్పష్టంగా రాయబడింది. సో డేట్స్ అనౌన్స్ చేయడం అనేది రాంగ్ ప్రీచింగ్. అంతేకాదు, యాక్ట్స్ 1 అపోస్తల కార్యం 1వ అధ్యాయం 6-8 వచనాల్లో, ద ఫాదర్ సెట్స్ దోస్ డేట్స్. ప్రభు తండ్రి ఆ యొక్క దినమును, ఆ కాలమును తన స్వాధీనం అందించుకొని వాటిని ఆ దినమున అలో చేసేవాడు ఆయనే అన్న విషయం గమనించాలి. అయితే మనం చెప్పాను కదా, అపవాది యొక్క క్రియలు ఉంటాయి. మొదటిది ఏంటంటే ఎంఫసిస్. మన క్రిస్టియన్ లైఫ్ లో వచ్చేటటువంటి కొన్ని ఆటంకాలు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనంలో, లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చదువుతున్నాను. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, హైక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభు రాకడలో ప్రమాదం ఏంటంటే, మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, హైక విచారం వలన మందంగా ఉన్నందున. ఈ మాటలు మనం చూస్తా ఉన్నట్లయితే 3 ఏరియాస్ లో మానవుని యొక్క దేహం, ఫిజికల్, స్పిరిచువల్, మెంటల్, అంటే మెంటాలిటీ భాగాల్లో మనకు కనిపిస్తా ఉంటది. ఒకటి దేహం, ప్రాణం, జీవం. ఫిజికల్ గా అంటే శారీరకంగా, స్పిరిచువల్ గా అంటే ఆత్మీయకంగా, మెంటల్లీ అని అంటే మానసికంగా.
పరిశుద్ధుడైనటువంటి సంఘం శోధించబడే ప్రమాదం ఉంది. మీ హృదయాలు స్వీయ ఆనందం, మద్యపానం మరియు ఈ జీవితపు చింతలతో నిండిపోకుండా ఉండడానికి నిరంతరం మీ రక్షణలో ఉండండి. లేదా ఆ రోజు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి సడన్ గా అక్కడ వస్తాడు. సో ఏమంటున్నాడంటే, ఏ రీతిగా మనం ఏ రీతిగా ఉండాలంటే సెల్ఫ్ డిసిప్లైన్డ్, మన దేహాన్ని ఆత్మ నియమం కిందికి తీసుకొని రావాలి. మన శారీరక క్రియలను దినదినము వాక్యంతో చంపుకుంటూ రావాలి. కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నట్లయితే చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. మీ అవయవములను పుట్టుకతోటే మనలో పెరుగుతూ వచ్చినటువంటి పాప భావాలను విసర్జించాల్సినవి రాశాడు, చంపవలసినవి రాశాడు, పరిత్యజించాల్సినవి రాశాడు. ఆ విషయాలు మనం గమనించవచ్చు. దానిని మీరు పర్సనల్ గా ధ్యానించండి. మన శారీరకంగా మన దేహాన్ని మనం సెల్ఫ్ డిసిప్లైన్ చేసుకోవాలి, మనల్ని మనం నియంత్రించుకోవాలి, ఆత్మ నియమం కిందికి తీసుకొని రావాలి. ఎందుకంటే మనం శారీరక ఆశలతో మనం ఈడ్చబడేటటువంటి అవకాశాలు, ప్రమాదం అనేది ఉంది అని మనం గమనించాలి. ఆ విషయాలు నేను చెప్తాను. ఆత్మానుసారంగా స్టెడ్ ఫస్ట్ మనం ఎలా ఉండాలంటే, మనం మన హృదయాలు ప్రభునందు ఆనందించే వారమే ఉండాలి. స్పిరిచువల్లీ మారల్లీ అలర్ట్, మనం ఆత్మీయంగా నైతిక విలువలను కాపాడుకుంటూ సిద్ధపడుతూ ఉండాలి. ఒక విషయాన్ని నేను పాస్ట్ తోటి ప్రజెంట్ తోటి పోల్చాలని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా అంత్య దినాల్లో మనం ప్రభువు రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లో మనం ఈ దినాల్లో ఒకటి గమనిస్తా ఉండొచ్చు. అదేంటంటే, గతంలో ఒక సర్వే, టుమారోస్ హిస్టరీ అనేటువంటి ఒక బుక్ రాసినటువంటి ఆ గ్రంథకర్త ఏమంటా ఉంటాడంటే, ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ బట్ ఈజ్ ఏ అపాలజిస్ట్. అంటే కొన్ని విషయాలు ప్రపంచానికి ఒక ప్రాఫిట్ లాగా తెలియజేసేటటువంటి వాడు అన్నట్టు. అంటే భవిష్యత్తుని ఎప్పుడు ఎనాలిసిస్ చేసేటటువంటి వాడు. అతను రాసినటువంటి బుక్ లో పూర్వం మానవ జాతిని, సమస్త మానవాళిని చూస్తే ఆకలితో చచ్చిపోయారు, యుద్ధాలు జరిగాయి, ఉగ్రవాదం పెరిగిపోయి చచ్చిపోయారు, వ్యాధులు వచ్చి చచ్చిపోయారు. కానీ ప్రజెంట్ చూస్తా ఉన్నట్టయితే ఆకలితో కాదు, తిండి ఎక్కువ చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, వృద్ధాప్యం త్వరగా వచ్చి చచ్చిపోతున్నారు అని రాశాడు. ఈరోజు సమాజాన్ని గనక చూస్తున్నట్లయితే అంత్యదినాల్లో చాలా మార్పులు వచ్చేసాయి. ఫ్యాషన్ వరల్డ్, క్షణాల్లో పొందుకోవాలి, ఇంకోటి ఏది చేసినా సంతోషం కొరకు. ఎందుకు ఇది చేస్తున్నావంటే హ్యాపీగా ఉంటున్నా వాసు, అంతే, ఈ క్షణం నేను హ్యాపీగా ఉంటున్నాను. కొంతమంది తమ వాట్సాప్ స్టేటస్ లో ఎంజాయ్ ద ఎవ్రీ సెకండ్ అంటా ఉంటారు. ఎంజాయ్. కొంతమంది పేరెంట్స్ ని మా స్కూల్లో పిల్లల గురించి నేను అడుగుతా ఉన్నప్పుడు వారి వివాహం విషయంలో, వారి స్కూల్ విషయంలో వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను అక్కడ జాయిన్ చేశానండి. ఎందుకంటే అది కొనిచ్చాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం వరకు వారు దాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారని వారికి పెళ్లి చేశాను. వారు హ్యాపీగా ఉండనివ్వండి, వారి ఆనందమే మాకు కావాలి అనేటటువంటి ఆలోచనతో ప్రపంచమంతా మూవ్ అవుతుంది అని మాత్రం మనం ఆలోచించాలి. టుడే వీఆర్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్, వీఆర్ మూవింగ్ ఫర్ హ్యాపీనెస్. దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే దట్ ఈస్ టెంపరరీ. ఈ లోకంలో నువ్వు పొందుకునేటటువంటి ఐహిక విచారములు ప్రభువు కొరకు సిద్ధపాటులో ఆటంకంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, ప్రభువుతో ఎత్తబడడానికి నిన్ను అడ్డుబండగా అది నిలబడుతుందేమో. ప్రభు ఎప్పుడు ఒకటే, ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఈజ్ ఎ గాడ్ ఫర్ నాట్ అన్హ్యాపీ. ఆనందము ఇవ్వనటువంటి దేవుడు కాదు ఆయన, కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు. వాస్తవానికి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అని మన బైబిల్ అనుసారంగా ఆలోచిస్తే, పరిశుద్ధంగా బతికేవాడే నిజంగా ఆనందంగా ఉంటాడు. దేర్ ఈజ్ ఏ హ్యాపీ ఇన్ ద హోలీనెస్. పరిశుద్ధంగా బతకడంలోనే నిజమైన సంతోషం ఉంది. నీతిగా బతకడంలోనే దిల్కుష్ ఉంది. దొంగతనాలు చేస్తూ, లేకపోతే ఈ లోకంలో అక్రమంగా బ్రతుకుతూ, అవినీతి పనులు చేస్తూ, లంచం తీసుకుంటూ, దొంగ మార్గాల్లో డబ్బులు సంపాదించుకుంటూ, ఆ డబ్బులతో నేను సంతోషంగా ఉంటున్నాను, నేను ఆనందంగా ఉండడం నాకు ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ రియలీ హ్యాపీ. ఎవరైతే ప్రభు వాక్యానుసారంగా తమ హృదయాన్ని, తమ దేహాన్ని, తమ ఆలోచనలను శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధంగా బతుకుతున్నారో వారు నిజంగా ఆనందంగా ఉన్నారు. వారు మాత్రమే ప్రభువుతో ఎత్తబడతారన్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అందుకే హ్యాపీ వర్సెస్ హోలీ అని రాశారు. రెండోది, అపవాది యొక్క
తంత్రములు మనం చూడాలి. ఎందుకు మన స్వస్థ బుద్ధి గల వారమే ఉండాలి అన్న విషయంలో అపవాది రెండవ కారణమే ఉన్నాడు. అపవాది అంత్య దినాల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా ఈ మాటలు పేతురు గారు రాస్తూ వచ్చారు. ఏమండి అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండి మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 3 విషయాలు. విరోధి ఎలా ఉన్నాడు? గర్జిస్తున్న సింహం, ఆకలితో రోరింగ్ లయన్, సీకింగ్ ఫర్ డివోర్, మింగివేటకి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరైతే దొరుకుతారో వారిని మింగేయడానికి. చాలా మంది అపవాది కొరల్లో వాని యొక్క అబద్ధాలకు విరోధి అంటే ఏంటి? పరిశుద్ధతకు విరోధి, దేవునికి విరోధి అంటే అబద్ధాలు చెప్తాడు. అబద్ధికుడు అని బైబిల్లో రాయబడింది. అందులో సంతోషం ఉంది అని అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నమ్మి మోసపోతున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలో నిజమైన ఆనందం ఉంది, రన్ ఫర్ దట్ అంటా ఉంటాడు. వాడు చెప్పేది అబద్ధం. ప్రభు చెప్పిన సత్యం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 8 విషయాలు మనం చూస్తా ఉంటాం. నిజంగా ఆ విషయాన్ని మీరు ధ్యానించండి. మత్తయి 5వ అధ్యాయంలో 8 అడుగులు కనిపిస్తా ఉంటాయి. పరలోకానికి మనం ఎలిజిబుల్ అవ్వడానికి ఆత్మ విషయమే దీనులై ఉండాలి. ఎదురించురా భయ్, నువ్వేమన్నా ఏంటిది ఉప్పు కారం తినట్లేవా? నీకు కోపం రారా? తిరగబడు. శత్రువుని పరిగెత్తని, శత్రువుని తరమకొట్టు. లేకపోతే ఎలా అంటే గర్వంతో బతుకు, స్వార్థంతో బతుకు, ఎవరి కోసం ఆడు బతుకుతుంటే నీకెందుకు ఇసేవా అన్నట్టుగా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. విరోధి. అందరూ లగ్జరీ లైఫ్ జీవిస్తుంటే నువ్వేంది ఇంత సింపుల్ లైఫ్ జీవిస్తున్నావు? అరే అందులో ఉంది నిజమైన ఆనందం అంటాడు అపవాది. విరోధి అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఈ రీతిగా మనం ఆలోచిస్తే ఎన్ని అబద్ధాలు ఈరోజు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నాయి ఆలోచించవచ్చు. వాడు గర్జిస్తున్న సింహం, ఆకలితో ఉన్నాడట. అబద్ధం చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాగే నీకు అబద్ధం చెప్పి వెంటనే నేను చంపడానికి, లేకపోతే నేను హతమార్చడానికి, మింగివేయడానికి రెడీగా ఉన్నాడు. వాడి ఆలోచనలో కొన్ని విషయాలు నేను చెప్తా ఉంటాను. పేతురే స్పష్టంగా ఈ మాట రాస్తూ వచ్చాడు. ఎందుకంటే పేతురుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభు వారు స్పష్టంగా లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 వచనంలో ఈ రీతిగా పేతురుతో ఇలా అన్నాడు. ఏమనంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జలించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నీ కొరకు నేను వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుమని. పేతురు తన వ్యక్తిగత జీవితంలో అపవాది పన్నాగాలు ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీ విశ్వాసాన్ని, నీ యొక్క జీవితాన్ని జల్లెడబడతా ఉన్నాడు. అపవాది చేసేటటువంటి రెగ్యులర్ వర్క్ ఏంటనంటే, ప్రభువు ఎంతో మందిని చూసి తన సంఘాన్ని చూసి ఎంతో అచ్చయిస్తా ఉంటాడు. కానీ అపవాది అసలు రంగుని బయటపడతా ఉంటాడు. చూడండి, అక్కడ జల్లెడ మనకు కనిపిస్తా ఉంది. అందులో గోధుమలేసి ఏదైతే మట్టి అంటే నకిలీది ఉంటుందో అది బయట కనిపిస్తా ఉంటది, బయటికి దొరికిపోతుంది, ఈజీగా దొరికిపోతుంది. అంటే మన విశ్వాసాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అపవాది జల్లెడబడుతుంటాడు. ఆ నకిలీ క్రైస్తవులందరూ ఇప్పుడు అపవాదికి దొరికే టైం అన్నట్టు. ఎవరైతే ప్రభు కొరకు బ్రతుకుతున్నారో వాళ్ళని తాగలేడు. అందుకే నిబ్బరమైన బుద్ధి గల వారమే మెలకువగా ఉండి ప్రార్థన చేసేటటువంటి వాడు అపవాదిని ఎదిరించగలుగుతాడు. ఎవరైతే సోమరులుగా ప్రభువు రాకడ ఇప్పుడు లేదులే, నాకు ఇష్టం వచ్చినట్టు బతికేస్తా, నాకు ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి, నా లైఫ్ నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అని యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా, వాక్యానికి దూరంగా, ఈ లోకానుసారంగా జీవించే ప్రతి ఒక్కడికి ఇది హెచ్చరిక ఏంటంటే, అపవాదికి దొరికిపోతావేమో, వాడు నేను మింగేస్తాడు. నిన్ను ఒంటరి వాడిని చేసి నిన్ను చంపడమే వాని పని. ఈరోజు ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, ఎంతమంది హత్య చేయబడుతున్నారు. కారణం ఏంటి? ఆ జల్లెడ పడితే దొరికారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు పేతురు అనుభవంలోనే చెప్తున్నాడు, ఇదిగో చాలా సార్లు నేను విశ్వాసాన్ని కోల్పోయాను, చాలా సార్లు అపవాదికి దొరికిపోయాను, లేకపోతే నీ విశ్వాసం కోల్పోయినప్పుడల్లా నేను ధైర్యాన్ని కూడా కోల్పోయాను. నిబ్బరమైన బుద్ధి గల వారి ధైర్యంగా ఉన్న విషయంలో ఎప్పుడైతే మన స్వస్థ బుద్ధి కోల్పోతామో ధైర్యాన్ని కోల్పోతాం. పేతురు లైఫ్ లో 3 ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. నీటి మీద నడుస్తా ఉన్నాడు, ఆయన భయపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు తెలియదని బొంకాడు, అబద్ధం చెప్పాడు. యేసుక్రీస్తు పునరుత్థానం తిరిగి తెబరా సముద్రానికి వెళ్ళేసి అక్కడ చేపలు పడుతూ వచ్చాడు. 3 సార్లు కూడా ప్రభువు తనతో ప్రత్యక్షపరచబడి ఏమంటున్నాడంటే, నీ విశ్వాసాన్ని, ఆ విశ్వాసాన్ని తిరిగి బలపరిచాడు. అపవాది యొక్క టార్గెట్ అంతా కూడా ఎక్కడ ఉంటది అంటే మన విశ్వాసం మీద, ప్రభు కొరకు మనం బతికే బతుకు మీద ఉంటది. యువర్ ఫెయిత్ మే నాట్ ఫెయిల్. ప్రభు యొక్క ప్రార్థన ఏంటంటే, నీ విశ్వాసము తిరిగి
అంటే నీ విశ్వాసం కోల్పోద్దని, నువ్వు లోకం వైపు మరలా తిరగద్దని ప్రభువారు ఎలా ప్రేయర్ చేశాడో, పేతురు జీవితంలో ఆ ప్రేయర్ లైఫ్ ని కోల్పోయి చాలా సార్లు అదే జరిగింది. సముద్రంలో మునిగిపోసాగాడు, ఏడ్చాడు, 3 సార్లు అబద్ధం చెప్పాడు. మళ్ళీ తిరిగి తన పాత జీవితాన్ని ప్రేమించాడు. ఈ రోజు నీ పరిస్థితి అలాగే ఉందా? మన పరిస్థితులు అలాగే ఉన్నాయా? అపవాది యుద్ధమంతా మన విశ్వాసం మీదనే. నువ్వు లోకం వైపు తిరిగిపోవాలని చాలా మంది ప్రభు నమ్ముకొని కూడా మరలా లోకంలో కలిసిపోయేవారు ఉన్నారు. జాగ్రత్త, అపవాది పన్నాగం, అబద్ధాలు చెప్తున్నాడు, జాగ్రత్త. యూ హ్యావ్ టర్న్డ్ అగైన్, స్ట్రెంగ్థెన్ యువర్ బ్రదర్స్. మళ్ళీ నువ్వు నా తట్టు తిరిగి నీ సహోదరుని బలపరచాలని. మనకున్నటువంటి ఈ యొక్క స్థిర బుద్ధి గల వారమే మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అంటారు, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, యు మస్ట్ వియర్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసమును డాలును కలిగి ఉండి అపవాది బాణాలను ఎదిరించాలి, ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మన విశ్వాసం అనే డాలు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో మనం అంతం వరకు కాపాడుకోవాలి. ప్రభు రాకడ వరకు నిలబడాల్సింది ఏంటంటే రన్ ఫర్ ఫెయిత్, రన్ ద రేస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు. ప్రభు ఇచ్చు జీవ కిరీటిని పొందుకుంటున్నాను అన్నాడు. ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్న వాడే, తుది వరకు కాపాడుకున్న వాడే, విశ్వాసంలో కొనసాగిన వాడే ప్రభు ఇచ్చేటటువంటి ఆ మహిమ కిరీటాన్ని పొందుకుంటాడు. ప్రభు రాకడలో ఎత్తబడతాడు. సో ఫైనలీ బి సాబర్ మైండెడ్ టు బి బ్రేవ్. మనం స్వస్థ బుద్ధి గల వారమే ఉండుటలో ధైర్యాన్ని పొందుకుంటాం. అంతేకాదు మన జీవితాన్ని, మన దేహాన్ని ప్రతి దినం కూడా ఆయన కొరకు సిద్ధపడి ఉంటాం. ఎస్, ఐఎమ్ గాడ్ ఇస్ కమింగ్ టుడే. దేవుడు ఈ రోజు రానే ఉన్నాడు కనుక నేను సిద్ధంగా ఉండాలని ఉదయాన్నే లేవగానే ప్రభు రాకడకు సిద్ధపడుతున్నటువంటి వారిగా మన జీవితాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటూ వారిగా ఉండాలి. అంతేకాదు స్వస్థ బుద్ధి గల వారే ఉండడానికి మన స్వీయ నియంత్రణ, మన యొక్క ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకుంటాం. మన తలంపులను దేవునికి శుద్ధంగా మనం కాపాడుకోగలుగుతాం. అంతేకాదు లుక్ ఎట్ అప్ ఆన్ ద లార్డ్. ఏ విషయంలోనూ మనం రాజీ పడకూడదు, తప్పిపోకూడదు. మనం స్వస్థ బుద్ధి గల వారే ఉండడంలో ప్రభు రాకడకు నిరీక్షణ కలిగి ఉన్నాం. అంతేకాదు ఆయన కొరకు మనం మెలకువగా ప్రార్థన చేయవారమే ఉన్నాం. మన స్వస్థ బుద్ధి గల వారమే ఉంటే మనం అపవాదిని ఎదిరించగలుగుతా ఉంటాం. హోప్ విషయంలో ఈ రీతిగా అంటా ఉన్నాడు, ప్రభు రాకడకు మనం అప్రమత్తంగా ఉండాలి. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదు స్వస్థ బుద్ధి గల వారమే ఉండే, మనం ప్రార్థించు వారమే ఉన్నాం, మెలకుగా ఉండే ప్రార్థన చేయవారమే ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఈ రాత్రి వస్తాడు, ఈ ఉదయం వస్తాడు, ఈ టైంలో వస్తాడు. సో staying balanced and focused on the things of God so that your communication will be clear, reasonable, specific and pleasing to him. ప్రభుతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క టైమింగ్స్ మనం తెలుసుకుంటాం. యునో ఆయన అంటే ఆయన రాకడ కొరకు మనం మన మనసులను స్థిరపరుచుకుంటూ ఉంటాం. సో మెలకువగా ప్రార్థించడం నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం నేర్చుకుంటాం. అయితే మన స్వస్థ బుద్ధి గల వారే ఉండడంలో కూడా ఎవరు మనకు సహాయపడతారంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తారు. ఆయనే మనకు సహాయకుడు. ఎందుకనంటే ఈ లోకంలో మనకు ఆయన మంచి స్నేహితుడే ఉన్నాడు. ఒక మాట నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. మనకు బుద్ధిగల కన్యకలు తెలుసు. 5 విడిచిపెట్టబడ్డారు, 5 ఎత్తబడ్డారు, వరుడుతో ఎత్తబడ్డారు. వారందరూ కూడా 10 మంది కూడా క్రైస్తవులే. కానీ అసలు రంగు బయటపడింది ఎప్పుడంటే చివరి దినాల్లోనే. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సంసిద్ధంగా స్వస్థ బుద్ధి గల వారమే ఉండాలి. అంతేకాదు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిదినం రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే ఆర్ యూ విల్ సింక్. మునిగిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే అవకాశం ఉంది దేవుని వాక్యం చదవకుండా. ఫైనల్ గా ఏంటంటే ప్రభు యందు నిరీక్షణ నుంచి మన స్వస్థ బుద్ధి గల వారమే ఉంటే ప్రార్థన చేయకుండా ఉండలేం. ప్రభు రాకడలో ప్రార్థన చేయకుండా ఉండలేం. ప్రార్థన చేయువారు అపవాదిని నిరోధిస్తారు, వారి బాణములను ఎదుర్కొంటారు విశ్వాసంతో ప్రార్థించేవారు. కాబట్టి రాకడ దినాల్లో మనం అంతిమంగా ఫోకస్ ఆన్ గాడ్, దేవుని వైపు చూడాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. ప్రతి దినం ఆకాశం వైపు చూస్తూ ప్రవ్వా నువ్వు రానే ఉన్నావు, నీ కొరకు నన్ను సిద్ధపరచు ప్రవ్వా అని ప్రభు కొరకు మనం ఎదురు చూస్తుండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. లెట్స్ ప్రే. కృపగల దేవ, ఈ వాక్యానుసారంగా మేము స్వస్థ బుద్ధి గల వారమే ఉండి నీ వాక్యం ప్రతి దినము ధ్యానిస్తూ, ముఖ్యంగా మరి నాయనా రాంగ్ అన్బిబ్లికల్ ఎంఫసిస్ ని మేము మరి గుర్తిస్తూ ప్రవ్వా మా శారీరక ఈచలను, మా మానసిక ఎమోషన్స్ ని మరి ప్రవ్వా మా యొక్క స్పిరిచువల్ మరి అలర్ట్నెస్ ని మేము కాపాడుకుంటూ ప్రవ్వా మరి అపవాది యొక్క దాడులు మా శరీరంపై ఈచ్ఛలను పెంచుతూ, మా మానసికంగా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తూ, మా ఆత్మీయంగా మమ్మల్ని దిగజారిపెట్టు చేస్తున్నటువంటి వాని యొక్క కుయుక్తులను ఎరిగి
మేము అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా మరి మెలకువతో ప్రార్థించుటకు ప్రభావ మమ్మల్ని సంసిద్ధపరుస్తురండి. మరి దేవా, ఈ లోకంలో నిజంగా మరి ఆనందం అనేది ఎందులో ఉందంటే నీ కొరకు బతకడంలోనే ఉంది. నీ నీవు బతికినట్లు మేము బ్రతకడంలోనే ఉంది. పరిశుద్ధంగా బ్రతకడంలో ఉన్నటువంటి నిజమైన సంతోషం మేము కలిగి ఉండి నిశ్చయంగా నీ రాకడ వరకు మేము నిందారితులుగా ఉండడానికి దేవ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మా అందరికీ దయచేస్తురామని, మీ రాకడలో ఎత్తబడు కృపను మాకు అనుగ్రహిస్తామని, ఇటు సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చినందుకు మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎపిసోడ్ లో ఈ 10 ఆజ్ఞలు ధ్యానిస్తూ వస్తాం. కీప్ వాచ్ ఇట్ అండ్ ప్రార్థిస్తూ ఉండండి. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.